వందే మాతర గేయం 150 వసంతాల ఉత్సవాలు విజయవాడలో నిర్వహించారు. కేబీఎన్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. వందే మాతరం దేశ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందని మంత్రి అన్నారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయులను ఐక్యం చేసిందని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తిని నేటి యువత తెలుసుకుని వికసిత్ భారత్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి వందే మాత్రం అనే ఒక నినాదం ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకందరికీ తెలిసింది. అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది. అనేక మంది ఆనాడు స్వాతంత్ర సమరయోధంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు. ఆనాడు మనల్ని బానిసలుగా చూస్తున్న దేశాన్ని గుండెల్లో దడలు పుట్టించడమే కాకుండా మన దేశం విడిచిపోవడానికి, మనల్ని స్వాతంత్రం సిద్ధించడానికి కూడా వందే మాత్రం కారణమైంది. ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం తమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ అన్నారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి యూనివర్సిటీలో ఈ నెల 9 వరకు నిర్వహించే బాలోత్సవ్ను విద్యాసంస్థల చైర్మన్ విద్యాసాగర్, సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. బాలలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తికి దోహదపడేలా బాలోత్సవం నిర్వహిస్తున్నారని చైర్మన్ విద్యాసాగర్ను అభినందించారు. భారత స్వరాజ్య సాధనకు వందే మాతర గేయం దోహదపడిందని తెలిపారు. విశ్వవిద్యాలయం నిర్వహణలో ప్రపంచ తెలుగు బాలల పండుగగా ఈ బాలోత్సవం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తుల్ని వెలికి తీసుకొచ్చి వారిని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేకించి తెలుగు భాష, సంస్కృతుల పరివ్యాప్తికి దోహదపడే రీతిలో ఈ బాలోత్సవం నిర్వహిస్తున్న వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ఎంతైనా అభినందనీయం. భగవద్దత్తంగా కొంతమందికి కళలో సహజ సిద్ధంగా సంక్రమిస్తాయి. అయితే వారిని గుర్తించడం, వారిని ప్రోత్సహించడం మనందరి కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణకి ఈ బాలోత్సవం ఎంతో ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. చక్కటి గాత్రం ఉన్న వాళ్ళు, బాగా పాడగలిగే వారు వాళ్ళని ప్రోత్సహించారనుకోండి, వాళ్ళు ఘంటసాల, సుశీల గారిని మించిన గాయకులు అవుతారు, తెలుగు జాతికి వని తెస్తారు. ఎన్నో సదుద్దేశాలతో డాక్టర్ రమేష్ బాబు గారు 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని వారు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఆపుదామా, విరామం ఇద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాం. వారు అనుకున్న సదుద్దేశాలు అన్నిటితో పాటు మా ఆలోచన ఏంటంటే, పిల్లలు అసలు సంతోషంగా ఉంటే, పిల్లలు కాదు పెద్దవాళ్ళైనా కానీ సంతోషంగా ఉంటే ఏ పని చేసినా విజయవంతంగా జరుగుద్ది అనేది. వాళ్ళు చదువు కానీ, రేపు ఉద్యోగాల్లో కానీ, పనులు ఏం చేసుకున్నా కానీ సంతోషంగా ఉంటే అదే బాగుంటుంది అనేది. సో పిల్లలు ఇక్కడికి వచ్చి 3 రోజులు సంతోషంగా ఉండి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకుంటారని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి ఇంకోటి చెప్తుంది ఏంటంటే, ఇలాంటి మంచి పనులు చూసినప్పుడు మీరు పెద్ద అయిన తర్వాత, బాగున్న తర్వాత కూడా వాళ్ళు